రౌస్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు తీసుకెళ్లారు. 6 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కేజ్రీవాల్ ను మరో 7 రోజుల పాటు కస్టడీకి కోరనుంది ఈడీ. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాల్సి ఉంటుంది అంటోంది ఈడీ. లిక్కర్ స్కామ్ సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్. మార్చి 21న లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు తీసుకెళ్లారు. 6 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కేజ్రీవాల్ ను మరో 7 రోజుల పాటు కస్టడీకి కోరబోతోంది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాల్సి ఉంది అంటోంది ఈడీ. లిక్కర్ స్కామ్ సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే కేజ్రీవాల్. మార్చి 21న లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు తీసుకెళ్లారు. 6 రోజుల పాటు ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరిచింది ఈడీ బృందం. కేజ్రీవాల్ ను మరో 7 రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాల్సి ఉంటుందని చెబుతోంది ఈడీ. లిక్కర్ స్కామ్ సూత్రధారిగా ఆరోపణలు ఇప్పటికే ఎదుర్కొంటున్నారు కేజ్రీవాల్. మార్చి 21న లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ను మరోసారి కోర్టు ముందుకు తీసుకెళ్లారు ఈడీ అధికారులు. మరికొన్ని రోజుల పాటు ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కస్టడీ 6 రోజులు ముగియడంతో కాసేపటి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టే సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ తన అరెస్ట్ రాజకీయ కుట్ర అని, దీనికి ప్రజలు సమాధానం చెప్తారని చెప్పి స్పందించడం జరిగింది. ప్రస్తుతం సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి జస్టిస్ కావేరి బవేజా బెంచ్ ముందు విచారణ కొనసాగుతోంది. ఈడీ ముఖ్యంగా రౌస్ అవెన్యూ కోర్టులో ఈ ప్రొడ్యూస్ సందర్భంగా కేసు దర్యాప్తు పురోగతిని ప్రస్తుతం ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరిస్తున్నారు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని చెప్పి కోరే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న డిజిటల్ డేటాని ముఖ్యంగా ఎగ్జామిన్ చేస్తున్నాం. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. అలాగే జోయబ్ హుస్సేన్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున హాజరవడం జరిగింది. అలాగే ఇటు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది రమేష్ గుప్తా విచారణకు హాజరయ్యారు. సో ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. కేజ్రీవాల్ సంబంధించి ఏవైతే ఆధారాలు, వాంగ్మూలాలు ఉన్నాయో వాటికి సంబంధించి కేజ్రీవాల్ ని కన్ఫ్రంట్ చేయాల్సి ఉంది. కేజ్రీవాల్ స్టేట్మెంట్స్ ని కూడా ఇటు రికార్డ్ చేశాం, కానీ ఆయన సరైన సమాధానాలు ఇవ్వడం లేదని చెప్పి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాసేపటి రౌస్ అవెన్యూ కోర్టుకు వెల్లడించడం జరిగింది. సో ఇంకా కొంతమంది నిందితులతో కూడా కన్ఫ్రంట్ చేయాల్సింది. అలాగే గోవాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులకి సమన్లు జారీ చేశాం, వారితో కలిపి కేజ్రీవాల్ ని ప్రశ్నించాల్సి ఉందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫు న్యాయవాది ఎస్వి రాజు ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. సో ప్రస్తుతం కోర్టు రూమ్ లో కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ తో పాటుగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రులు అతిషి అలాగే సౌరవ్ భరద్వాజ్ కూడా కోర్టు రూమ్ కి హాజరయ్యారు. సో ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతోంది. సిబిఐ స్పెషల్ జడ్జి కావేరి బవేజా బెంచ్ ముందు ప్రస్తుతం వాదనలు అనేవి కొనసాగుతున్నాయి. సో ఖచ్చితంగా ఇప్పటికే హైకోర్టులో ఢిల్లీ సీఎం గా కేజ్రీవాల్ కొనసాగొద్దు, ఆయన తొలగించాలి అన్న పిటిషన్ సంబంధించి న్యాయపరంగా మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి కోర్టు ఈ విషయంలో గవర్నర్ అలాగే రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని చెప్పి తాము జోక్యం చేసుకోలేమని ఇటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ను తిరస్కరించడం జరిగింది. సో మరోపక్క ఇప్పుడు ఈడీ కస్టడీకి సంబంధించి ఎక్స్టెన్షన్ ని ఇటు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇంకా తమ ఈడీ కస్టడీని పొడిగించాలని చెప్పి ప్రస్తుతం ఈడీ తరపు న్యాయవాదులు అయితే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. దీన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటే కనుక కేజ్రీవాల్ కస్టడీని పొడిగించే అవకాశం ఉంది. అది వారం రోజుల లేక ఎన్ని రోజులు అనేది మరి కాసేపులో స్పష్టత వస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిషనల్ గా 14 రోజుల పాటు ఇటు తమ కస్టడీలో ఇన్వెస్టిగేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు 6 రోజులే ఉన్నారు కాబట్టి సో ఫర్దర్ గా ఇంకొన్ని రోజులు కస్టడీ
ని ఇవ్వమని కోరే అవకాశం ఉంది. అలాగే విచారణకు సహకరించట్లేదు. అలాగే ముఖ్యంగా ఐటీఆర్స్ డీటెయిల్స్ కూడా కవితను ఏవైతే డీటెయిల్స్ అడిగారో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అలాగే కుటుంబ ఆదాయ వనరులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కేజ్రీవాల్ ని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. సో కేజ్రీవాల్ విచారణకు సహకరించట్లేదు. అలాగే తన ఐటీఆర్ రికార్డ్స్ ని కూడా మేము అడిగాం, అవి కూడా ఇవ్వలేదని చెప్పి ప్రస్తుతం ఈడీ తరఫు న్యాయవాది ఎస్బి రాజు కోర్టుకు తెలియపరచడం జరిగింది. సో ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ గోపి. सीएम सर, एलजी सेइंग कि सरकार जो है वो जेल से नहीं चलेगी. What would you like to say on this? एलजी कह रहे सरकार जेल से नहीं चलेगी. ये एक पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी. सीएम सर, एलजी सेइंग कि सरकार जो है वो जेल से नहीं चलेगी. What would you like to say on this? एलजी कह रहे सरकार जेल से नहीं चलेगी. ये एक पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी. What would you like to say on this? एलजी कह रहे सरकार जेल से नहीं चलेगी. ये एक पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी. सीएम सर, एलजी सेइंग कि सरकार जो है वो जेल से नहीं चलेगी. What would you like to say on this? एलजी कह रहे सरकार जेल से नहीं चलेगी. ये एक पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी. What would you like to say on this? एलजी कह रहे सरकार जेल से नहीं चलेगी. ये एक पॉलिटिकल षड्यंत्र है, जनता इसका जवाब देगी.